మామూలుగా మంగ్లీ ఏదో ఒక వివాదాల్లో ఉంటది. ఆమె చాలా మంచి సింగరు. ముఖ్యంగా ఆమెని తెలంగాణ అమ్మాయి అని అందరూ అనుకుంటారు. నిజానికి ఆమెది రాయలసీమ, అనంతపూర్ జిల్లా. తిరుపతిలో ఆమె చదువుకునింది. మ్యూజిక్ కాలేజ్ అక్కడ. సో, ఆమె రీసెంట్‌గా మళ్ళీ వివాదంలోకి వచ్చింది. గతంలో గూడా ఆమె శ్రీకాళహస్తి టెంపుల్‌లో షూట్ చేసి పర్మిషన్ లేకుండా షూట్ చేసిందని విమర్శలొచ్చాయి. కానీ అక్కడేందంటే ఆమె అప్పట్లకి ఎస్‌విబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో అధికారిక ప్రతినిధిగా ఉంది. ఆ హోదాలో ఆమె అక్కడ ఆహ్, కాళహస్తికి వెళ్లి చేస్తే భక్తులందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఇలాగా గర్భగుడిలోకెళ్ళి షూట్ చేయడం కరెక్ట్ కాదని అప్పట్లో మళ్ళీ ఆమె సారీ చెప్పడం, అది ఆ వివాదం తొలగిపోయింది. అలాగే ఏదో ఒక వివాదంలో ఆమె మామూలుగా ఉంటుంది. అంటే ఆమె ఏదో ప్లాన్ చేసుకొని వివాదాలకెళ్తుంది అని కాదు. ఎప్పుడైతే ఈ రాజకీయంగా పదవుల్లోకెళ్తారో ఏదో ఒక వివాదంలో ఎవరైనా వెళ్తారో జనరల్‌గా జరుగుతుంది. అట్లా ఇప్పుడు ఈమె ఒక వివాదంలో ఇరుక్కుంది. అది తెలుగుదేశం కూటమిలోని ఒకరి దీని మీద ఒకరు, ముఖ్యంగా తెలుగుదేశంలోని గొడవలకి ఈమె కారణమైంది. ఆమె ప్లాన్ చేసుకొని చేయలేదు గానీ, ఆమె కారణం అవ్వాల్సొచ్చింది. అదేందంటే అరసవల్లి, అరసవల్లి అనేది శ్రీకాకుళానికి తూర్పు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అరసవల్లి అనే దగ్గర సూర్యనారాయణ టెంపుల్, సన్ టెంపుల్స్ అంటారు. మన ఇండియాలో పాపులర్‌గా 3 సన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటేమో ఒరిస్సా కోనార్కలో ఉండే ఒరిస్సా టెంపుల్ ఒకటి. అట్లాగే జమ్మూ కాశ్మీర్‌లో మార్తాండ్ సూర్య దేవాలయం. ఈ మార్తాండ సూర్య దేవాలయం, కోనార్క్ సూర్య దేవాలయం, ఇక్కడ ఉన్న అరసవల్లి సూర్య దేవాలయం. ఈ 3 ఇండియాలోనే పాపులర్ సూర్య దేవాలయం టెంపుల్. ఈ 3 రకాలు అన్నమాట టెంపుల్స్. సో, ఇందులో ఇది 17th సెంచరీలో అప్పట్లో కళింగ సామ్రాజ్యాన్ని పరిపాలించిన తూర్పు గంగా వంశానికి సంబంధించిన దేవేంద్ర వర్మ పరిపాలనలో 7th సెంచరీ, క్రీస్తు శకం 7th సెంచరీలో దీన్ని నిర్మించారని చెప్తారు. తర్వాత 18th సెంచరీలో కంప్లీట్‌గా రెనోవేషన్. ఇప్పుడున్న టెంపుల్ మోడల్ అంతా కూడా 18th సెంచరీలో రెనోవేట్ చేశారు. దాన్ని బట్టే ఇది ఉంటది. అంత ప్రత్యేకమైందనమాట ఇది. అంటే సూర్య దేవాలయాలు మనకుండేదే ఇండియాలో 3 అతిపెద్దవి. అందులో ఇదొకటి. వాళ్ళ మీద పాటలు పాడడం. అందుకనే సద్గురు కూడా ఈమెని ఎవరి శివరాత్రికి కోయంబత్తూరులో ఉండే ఆయన ఆశ్రమానికి పిలిపిస్తాడు. ఈసా ఆశ్రమం అంటారు. ఆ ఈషా ఆశ్రమాన్ని పిలిపించి ఈమె దగ్గర పాటలు పాడించుకొని సద్గురు కూడా డ్యాన్సులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో, ఈమె ప్రతిసారి కూడా భక్తికి సంబంధించిన పాటలు కూడా పాడడం, అవి పాపులర్ అవ్వడం చూసాం. అలాగా ఇప్పుడు ఏంటంటే రథసప్తమి సందర్భంగా ఈమె అరసవెల్లి టెంపుల్‌కి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమెకు మేబీ పరిచయాలు ఉండొచ్చు. అక్కడ ఆయన పేరేమో రామ్మోహన్ నాయుడు, ఎర్రంనాయుడు కొడుకు, కేంద్ర మంత్రి. ఆయన ఆమెను దగ్గరుండి తీసుకెళ్ళాడు. ఆయన వెళ్ళాడు కాబట్టి అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గుండు శంకర్ కూడా వెళ్ళాడు. వీళ్ళందరూ వెళ్ళి ఆమెకు దగ్గరుండి ప్రత్యేక స్పెషల్ దర్శనాలు ఆమెకు చేయించారు. నిజానికి వీళ్ళు లేకపోయినా ఆమెకు ప్రత్యేక దర్శనాలు ఇచ్చుంటారు. ఎందుకంటే జనరల్‌గా ప్రముఖ వ్యక్తులు ఎవరన్నా వెళ్ళినప్పుడు అక్కడున్న పూజారులే వాళ్ళకి స్పెషల్ దర్శనాలు ఏర్పాటు చేస్తుంటారు. ధర్మకర్తలు వస్తారు. ఇవన్నీ జనరల్‌గా అన్ని టెంపుల్‌లో జరుగుతుంటాయి. మనకొచ్చే ప్రాబ్లమ్ ఏందంటే భక్తి అన్నా కూడా మళ్ళీ వీఐపీ, భక్తిలో వీఐపీ, నీకు మళ్ళీ అక్కడ డబ్బు, ఇన్‌ఫ్లుయెన్సు, పవర్ ఉంటే నీకు దేవుడి దగ్గర ప్రత్యేక వ్యవహారాలు, ఇవన్నీ ప్రతి టెంపుల్‌లో జరుగుతుంటాయి. జనరల్‌గా జరగని టెంపుల్ ఏమి ఉండదు. తిరుమలలో కూడా మనకి బోలెడు సార్లు మనం కథ చెప్పుకున్నాం. సో, అలాగా ఈ అమ్మాయికి జరగడం వల్ల మామూలుగా అయితే దీన్ని ఎవరు పట్టించుకొని ఉండరు. కానీ ఈమె గతంలో జగన్‌తో ఉండడం, జగన్ మీద పాటలు పాడడం, అప్పుడెవరో చంద్రబాబు మీద పాట పాడమంటే చంద్రబాబు పేరు కూడా నేను పలకనని ఆమె చెప్పిందని ఒక వార్త వైరల్ అవుతుంది. అట్లాగే ఫ్యాన్‌కి ఓటేస్తే అందరం చల్లగా ఉంటామని కూడా ఆమె ప్రచారం చేసింది. అలాంటి వ్యక్తి జగన్ ఓడిపోగానే మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో చేరి మళ్ళీ ఈమె ప్రత్యేక దర్శనాలు అవసరమా? ఇది ఎటువంటి సిగ్నల్స్‌ని పంపిస్తుంది అన్న ఒక ఆగ్రహాన్ని ఇటు తెలుగుదేశం కేడరు, తెలుగుదేశం మీడియా దీన్ని పెద్ద ఇష్యూ చేస్తుంది. మామూలుగా అయితే ఇది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే అన్ని రకాల టెంపుల్స్‌లో అధికారం, పవరు, ఇన్‌ఫ్లుయెన్స్, అధికారం అనే పవర్ అన్న ఒకటే అనుకో. అంటే డబ్బు, అధికారం, ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మా తిరుపతి కాబట్టి చాలామంది అడుగుతుంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శనాలు చేయిస్తారా, రూములు ఇప్పిస్తారా, ఇవన్నీ. ఎందుకంటే అందరికీ మంచి సౌకర్యాలు దొరికితే ఇది రాకపోవచ్చు. కానీ కొంతమందికి ఇటువంటి ఒక పద్ధతి ఉందని తెలిసిందనుకో అందరూ ట్రై చేస్తారు కదా.
మామూలుగా ఒకరికి 3 లడ్లు ఇస్తానంటే నాకు ఓ 10 లడ్లు కావాలి సార్ అని అడుగుతారు తెప్పిస్తారని. ఎప్పుడైతే ఈ డిమాండ్ ఉందో దానికి తగిన మెకానిజం కూడా తయారైపోతుంది.